ఉన్నారు ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ పాస్ట్ చైర్మన్ అయినటువంటి శంకర్ శెట్టి గారి సతీమణి సాధన గారు. అసలు చూస్తున్నారు కదా, ఈరోజు ఇప్పుడు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. అలాగే సాధన గారిని చూస్తుంటే నాకు అమ్మవారిని చూసినట్లే ఉంది, అంత కలకలలాడుతున్నారు. అయితే వారితో మాట్లాడి అసలు ఈరోజు కన్వెన్షన్ ఎలా జరుగుతోంది, వారి అభిప్రాయాలు, అలాగే కళ్యాణం ఎలా జరిగింది, ఆ వివరాలన్నీ వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈరోజు మార్నింగే లేసాము కళ్యాణం కోసము. అర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి వచ్చాము. ఇక్కడ కూర్చొని కళ్యాణం ఆనందించాము. చాలా బాగా జరిగింది. అయిన తర్వాత మళ్ళీ మనకి ఉమెన్స్ కమిటీ యాక్టివిటీస్ ఉన్నాయి, ప్యాజెంట్స్ ఉన్నాయి ఫర్ ద యంగ్ కిడ్స్, మళ్ళీ పెద్దవాళ్ళకి అందరికీ ప్యాజెంట్స్ ఉన్నాయి. అయిన తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ అయిన తర్వాత ఇళయరాజా వాళ్ళది మ్యూజికల్ నైట్ ఉంది. అవన్నీ బాగానే జరుగుతుంది. మీరు ఆనందించాలి, కూర్చొని అన్నీ ఎంజాయ్ చేయండి. సో అయితే మాతో పాటు మీరు కూడా చాలా ఇళయరాజా గారి కన్సర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. అవునండి, అదే కదా, ఎండ్ ఆఫ్ ద నైట్ వీ హ్యావ్ టు ఎంజాయ్. డాన్సులు చేయాలి, ఒక 2 స్టెప్లు వేయాలి, అప్పుడు అన్నీ బాగుంటాయి. అవును, కరెక్ట్గా చెప్పారు సాధన గారు. సో లెట్స్ ఎంజాయ్. షూర్, విల్ డూ దట్. ప్రస్తుతం మనము ఎన్ఆర్ఐవిఏ మ్యాట్రిమనీ కమిటీ వాళ్ళతో ఉన్నామండి. మనందరికి తెలిసిన విషయమే, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. అంటే అక్కడే అర్థమవుతుంది పెళ్లి చేయడం అనేది ఎంత పెద్ద కష్టతరమైన విషయమో. మరి ఇటువంటి కష్టతరమైన విషయాన్ని వీరు ఇక్కడ ఎన్ఆర్ఐ వాసులకు ఎలాగా వీళ్ళు అందిస్తున్నారో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నా పేరు ప్రసన్న లక్ష్మీ సొంత. నేను ఎన్ఆర్ఐవిఏ I2 మ్యాట్రిమోనీ టర్మ్కు అండ్ దెన్ కన్వెన్షన్ టీమ్కి చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నాను. మీరు చెప్పింది అక్షరాల నిజం అండి. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఇల్లు కట్టడం కూడా ఈజీనేమో కానీ ఇక్కడ బట్ పెళ్లి చేయడం చాలా కష్టము. బట్ మేమంతా మా కమిటీ అంతా ఒకే రకమైన ప్యాషన్తో అందరము వాలంటీర్స్ అండ్ మా ఎన్ఆర్ఐవిఏ టీమ్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కమిటీ ద్వారా మేము వర్చువల్ ఈవెంట్స్, ఇన్ పర్సన్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాము. మనకు కోవిడ్ మొదలైనప్పటి నుంచి ఒకరినొకరు కలుసుకోవడం, ఇన్ పర్సన్గా వాళ్ళు మాట్లాడుకోవడం కుదరదు. కాబట్టి వర్చువల్ ఈవెంట్ అనే సాంప్రదాయాన్ని మొదలుపెట్టాము. దానివల్ల చాలా అందరికీ కన్వీనియంట్గా కూడా ఉన్నింది. అండ్ దెర్ వర్ అ లాట్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్ కూడా అయ్యాయండి దీనివల్ల. అండ్ అదేవిధంగా మేము సెవరల్ వాట్సాప్ గ్రూప్స్ని, సెవరల్ కేటగిరీస్ని ఈ టర్మ్లో మొదలు పెట్టాము. లైక్ వెడ్ గ్రూప్ అని, అంటే సెకండ్ మ్యారేజెస్, డివోర్స్డ్, విడోవర్డ్స్ ఇలాంటి వాళ్లకు కూడా సహకారం అందించాలదనే దృక్పథంతో దీన్ని చేపట్టాము. మాకు అందరికీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కన్వెన్షన్లో మనకు యంగ్స్టర్స్, ప్రాస్పెక్టివ్ బ్రైడ్స్ అండ్ గ్రూమ్స్ వాళ్ళు కొత్తదనం కావాలంటున్నారు. అంటే మ్యాట్రిమోనీ అంటే పాతకాలంలాగా పెళ్లి చూపులు ఇవన్నీ అంటే మాకు నచ్చవు అంటున్నారు. సో వారి ఫీడ్బ్యాక్ తీసుకొని మేము కొత్త కార్యక్రమాలను అండ్ యంగ్స్టర్స్ని ముందుగా ఉండబెట్టి, సో మేము వెనకాల నుంచి ఇవి రన్ చేస్తూ, సో కొత్త ఫార్మాట్లో రన్ చేస్తున్నాము. అందరికీ నచ్చుతోంది. సో హోప్ఫుల్లీ వీ విల్ హియర్ సమ్ సక్సెస్ స్టోరీస్ అవుట్ ఆఫ్ దిస్ కన్వెన్షన్ ఈవెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.